ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే కాకినాడ పార్లమెంట్ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ అట్టహాసంగా తన నామినేషన్ దాఖలు చేశారు. కూటమి ఎంపీ అభ్యర్థి తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ నామినేషన్ ర్యాలీలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. కాకినాడ పార్లమెంట్ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ బుధవారం నామినేషన్ను దాఖలు చేశారు. కాకినాడ విద్యుత్ నగర్లోని నాన్సీ స్ట్రీట్లో గల ఆయన నివాసం నుండి తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ నామినేషన్ వేసేందుకు బయలుదేరే ముందు ఆయన నివాసంలో సర్వమత ప్రార్థనలు చేశారు. అనంతరం భారీ ర్యాలీగా విద్యుత్ నగర్, నాగమల్లితోట జంక్షన్, జేఎన్టీయూకే, బాన్గుడి జంక్షన్, 2 టౌన్ మీదుగా మెయిన్ రోడ్లో చేరుకోగా మెయిన్ రోడ్లో గల సరోవర్ పోర్టుకు వద్ద జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, కాకినాడ సిటీ కూటమి అభ్యర్థి వనమాడి కొండబాబు, జనసేన కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు, బీజేపీ నాయకులు తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ తో ర్యాలీలో పాల్గొన్నారు. అక్కడ నుండి మసీద్ సెంటర్, బాలాజీ చెరువు ప్రభుత్వ ఆసుపత్రి మీదుగా జిల్లా పరిషత్ సెంటర్ వరకు ర్యాలీ సాగింది. జిల్లా పరిషత్ సెంటర్ నుండి కలెక్టరేట్ కార్యాలయం వరకు 100 మీటర్ల మేరకు ఎన్నికల సంఘం విధించిన ఆంక్షలు ఉండడంతో జడ్పీ సెంటర్ నుండి కలెక్టరేట్ కార్యాలయం వరకు నడుచుకుంటూ వచ్చారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి జె నివాస్ కు నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం కలెక్టరేట్ బయట పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కూటమి ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పార్టీ గ్లాస్ గుర్తు మీద శ్రీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఈ రోజున నామినేషన్ వేయడం జరిగింది. ఇది పాపులర్గా ఆయన టీ టైం ఉదయ్ అంటారు ఆయన్ని. సో అదే రిక్వెస్ట్ చేశాం ఎలక్షన్ కమిషన్ కూడా, టీ టైం ఉదయ్గా ఏమాత్రం పాసిబిలిటీ ఉన్నా దాన్ని బ్యాలెట్ పత్రంలో చేయమని. రూల్ ఒక 56 పేజ్లో ఒక రూల్ ఉంది. సో దాని ప్రకారం చేసుకోవచ్చు. అది కూడా వాళ్ళు కన్సిడర్ చేశారు. ఈ ఎన్నికలు చాలా రాష్ట్రానికి చాలా కీలకమైనవి. వచ్చే ఎన్నిక ఒక 5 సంవత్సరాల కోసం కాదు, ఒక తరం కోసం. ముఖ్యంగా ఓఎన్జీసీ, రిలయన్స్, అలాగే రకరకాల పరిశ్రమలు, కాకినాడ SEZలు, అలాగే ఇంత అపారమైన తీర సంపద ఉన్న ప్రాంతం, విపరీతమైన మత్స్య సంపద ఉన్న ప్రాంతం, ఇలాంటి చోట్ల అనేక సమస్యలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు గెలుపు చాలా చాలా కీలకం. అలాగే కొండబాబు గారి గెలుపు కూడా కాకినాడ అర్బన్కి తెలుగుదేశం పార్టీ మీద చాలా చాలా కీలకం. కాకినాడలో రౌడీజం ఎక్కువైపోయింది, గాంజా క్యాపిటల్ అయిపోయింది. ఎటు చూసిన 14-15 ఏళ్ల పిల్లలు కూడా గంజాయిని విచ్చలవిడిగా దొరుకుతూ ఉంది. తల్లిదండ్రులు పడ్డ బాధ చెప్పుకోలేంది. లా అండ్ ఆర్డర్ క్షీణించిపోయింది. మా కూటమి ఇది వైఎస్ జగన్ చెప్పి తను ఒకటిచ్చే హామీ, 5 సంవత్సరాలు అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు. ఏ ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు. లా అండ్ ఆర్డర్ క్షీణించిపోయింది. 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు. ఉద్యోగాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు, ఏ పథకాలు కూడా సరిగ్గా అందలేదు. ఇలాంటి సమయంలో ఒకళ్ళు కాదు, ముగ్గురం కల్పిస్తున్నాం. ఎందుకంటే 5 కోట్ల మంది ప్రజలకి ఒక పార్టీ కాదు, 3 పార్టీలు కలిసి ఈ రోజున మేము ఒక బలమైన కూటమిగా 2014 ఎలాంటి కూటమిగా ఏర్పడ్డాము. అలాగే ఉభయ గోదావరి జిల్లాలో కూడా, ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం కూటమి స్వీప్ చేయబోతుంది.